హైడ్రా అనేది ఇది జస్ట్ ఏదో మామూలుగా ఏదో చెరువులు కుంటలు కాదు. పాతుకుపోయిన వెస్టెడ్ ఇంట్రెస్ట్లు, పాతుకుపోయిన ఎవరైతే కనుక కబ్జాదారులు వాళ్ళంతా ఎవరు చాలా అండదండలు ఉండేవాళ్ళు ఉంటారు. వాళ్ళని ఎదుర్కోవాలంటే ఒక సిస్టమ్ ప్రభుత్వం తీసుకొచ్చింది, చాలా పవర్స్ తెచ్చి ఇక్కడ పెట్టింది. సో అటువంటి దాన్ని ఎదుర్కోవాలంటే కనుక చాలా ఎప్పుడు నిత్యం కూడా మేము చాలా కష్టపడుతూనే ఉండాలి. అయినా కానీ కూడా ఒక ప్రభుత్వం ఒక ప్రజాస్వామ్యంలో 100% చేస్తామని నేను ఎప్పుడు ప్రగల్భాలు పలకను. కానీ అట్లీస్ట్ మనం 90-95% అయితే చేయొచ్చు కదా. అది సైలెంట్గా ఎందుకు ఉండాలి? ఎంతవరకు చేయగలిగితే అంతవరకు చేస్తూ దాంట్లో మీకు జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎన్నో వేల ప్లాట్లు బయటికి తీసాం అన్నమాట. కబ్జాలు అది మొత్తం చేసినటువంటి వేల వాళ్ళు అంతా లోవర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కోట్ల చుట్లు పరిగెత్తే వాళ్ళకి అయ్యే పనులుగా అవి తీసి మొత్తం అవన్నీ వాళ్ళ డిమాలిష్ చేసి వాళ్ళ ప్లాట్లు వాళ్ళకి ఇప్పించినప్పుడు ఆ రోజు మనం ఎంత హాయిగా నిద్రపోతాం మీరు ఆలోచించండి. సో అంటే ఒక మంచి ప్రశాంతంగా ఈరోజు నేను మంచి పని చేశాను అనేటువంటి ఫీలింగ్ అన్ని ఫీలింగ్స్ కన్నా చాలా పెద్ద ఫీలింగ్ ఉంటుంది. సో నేను మళ్ళీ వెరసి ఎందుకంటే చాలామంది చిన్నాళ్ళు కూడా ఉన్నారు, మీరు గ్రో అవ్వండి. గ్రో అవుతూ కూడా మనం 10 మంది గురించి మనం ఎప్పుడు కూడా పట్టించుకోవాలి. మనం ఎప్పుడు కూడా మన గ్రోత్ ఎప్పుడు ఉంటుంది, 10 మంది గ్రోత్తో కూడా మన గ్రోత్ ముడిపడి ఉంటుందని గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని సెల్ఫ్ ఒక్కళ్ళే